పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రాల వారీగా ఎంపీలతో మోదీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్లకు చెందిన బీజేపీ ఎంపీలతో మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం బాగుంది, మంచి సమన్వయంతో నడుస్తోంది, దేశంలో ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తోంది, ఇది అభివృద్ధికి చాలా దోహదపడుతోంది అని కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. కేవలం మెచ్చుకోవడమే కాదు, జగన్ పార్టీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంపై చేసే విమర్శలను బీజేపీ ఎంపీలు తిప్పి కొట్టాలి అని మోదీ చెప్పారు. ఇది చాలా కీలకమైన కామెంట్. కేసుల భయంతో జగన్ బీజేపీని విమర్శించకుండా కేవలం తెదేపా, జనసేనలను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. మనల్ని అనలేదు కదా అని బీజేపీ నాయకులు రెస్పాండ్ అవడం లేదు. జగన్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది అని, ఆ ప్రభుత్వంలో మనము ఉన్నాం కాబట్టి మనము కూడా రెస్పాండ్ అవ్వాలని చెప్పడం ద్వారా మోదీ కూటమి మిత్రధర్మాన్ని తన ఎంపీలకు గుర్తు చేశారు. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ పెట్టుబడులను ఆకర్షించడం కోసం చంద్రబాబు, లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు, మరోపక్క పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు మోడీని మెప్పించాయి. అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న కూటమి ప్రభుత్వంలో తన పార్టీ ఎంపీలు కూడా మరింత క్రియాశీలకంగా ఉండాలని మోదీ కోరుకుంటున్నారని దీన్ని బట్టి అర్థమవుతుంది.